భారతీయ సంస్కృతిపై అంతర్జాతీయ చర్చా వేదిక విశాఖపట్నం శివానంద సుపథ ఫౌండేషన్ భీమునిపట్నం విశాఖపట్నం వారు భారత సాంస్కృతిక చరిత్ర పునర్నిర్మాణ సంశయాలు మరియు దృక్పథాలు అనే అంశంపైన అంతర్జాతీయ చర్చా వేదిక సింపోజియం 2024 ఫిబ్రవరి 18 మరియు 19 తేదీల్లో 2 రోజుల పాటు స్థానిక ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నందు నిర్వహిస్తున్నారు. సనాతన ధర్మం సంస్కృతి ప్రాతిపదికగా భారతీయత పేరొందినది మరియు అనాదిగా ఈ ధర్మం ఋషులచే ప్రచారం చేయబడుతూ నిరంతరం మార్గనిర్దేశం చేయబడుతున్నది అనే అంశం ఈ సింపోజియం ప్రధాన ఉద్దేశ్యం. జీవ పరిణామ సిద్ధాంతం సత్యాన్ని అన్వేషించుట మరియు దాని అంతిమ లక్ష్యాన్ని చేరుకోవటం అనే లక్ష్యాలు మరియు అంశాలపైనే కేంద్రీకృతమై ఉంటుంది. మన ప్రాచీన సాహిత్యం, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మరియు శాస్త్రాలు ప్రతి వారి దృష్టిని ఆకర్షిస్తాయి. భారతదేశ చారిత్రాత్మక నిర్మాణ ప్రక్రియ నిరంతరాయంగా వేలాది సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు వివిధ మూలాలతో నూతన ఆధారాలు బయటకు వస్తున్నాయి మరియు సాంకేతికతలు, విశ్లేషణలు మెరుగుపడుతున్నాయి. అటువంటి విశిష్ట సంస్కృతి చరిత్ర పునర్నిర్మాణంకు కృషి చేయవలసిన బాధ్యత చరిత్రకారులపైన నిరంతరం ఉంటుంది. ఎన్నో చారిత్రక అంశాలు మరుగున పడుతున్నాయి మరియు తప్పుడు వివరణలు వేగం పుంజుకుంటున్నాయి. అటువంటి ప్రభుత్వ విధానాలు మరియు ప్రజల ప్రమేయం వల్ల ప్రాచుర్యం పొందుతున్నాయి. మన సాంస్కృతిక పునర్నిర్మాణంకు ప్రజలు మరియు ప్రభుత్వం కలిసికట్టుగా సంబంధిత రంగాల్లోని నిపుణులతో బహిరంగ వేదికల ద్వారా వారి గళం వినిపించాల్సిన అవసరం ఉంది. 2 రోజులు ఒక సింపోజియం జరగనుంది. మన దేశం యొక్క సంస్కృతి, దాని చరిత్ర ఏమిటి, దాని ఎలా మళ్ళీ కరెక్ట్గా చేయాలి అనే విషయాల మీద అన్ని దేశాల నుండి వచ్చి ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. మనకు ఇప్పుడు కృష్ణావతారం 5,000 సంవత్సరాలు, దానికి ముందు రామావతారం ఇంకా 3,000 సంవత్సరాలు, రాముడే 64వ రాజు అట ఆ వంశంలో. మన సంస్కృతి అంత ప్రాచీనమైనది, పురాతనమైనది. అంతకాలం నుండి జరుగుతున్న ఈ సంస్కృతి ఎలా ఉంది, దాన్ని ఎలా చిత్రీకరించారు వేరే వాళ్ళు, అందులో తప్పులు ఏముంటాయి, అది ఎలా దిద్దుకోవాలి, అలాంటి విషయాల మీద సెమినార్ ఉంటుంది. మనకు వచ్చినటువంటి చరిత్ర గురించి మనకు ఇవ్వబడిన చరిత్ర అంటామండి. భారతదేశానికి చరిత్ర లేదు, చరిత్ర యొక్క సెన్స్ కూడా లేదు అని చెప్పి మనం పాశ్చాత్యులు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళకు కొన్ని ఆశ్చర్యజనకమైనటువంటి విషయాలు జరిగాయి. వాళ్ళ సేనాపతులు, తర్వాత అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు, నగరాల్లోకి వెళ్ళినప్పుడు భారతీయ సంస్కృతికి చెందిన చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. వీటి మనం మామూలుగా సర్ఫేషియల్ ఫైండ్స్ అంటాం, బయట దొరికినవి. ఇప్పుడు మన వాళ్ళు కూడా గ్రామాలు తిరిగినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కినప్పుడు ఏవో గుహలు కనపడతాయి, గుహల్లో చిత్రాలు కనపడతాయి, చరిత్ర అంశాలు మనకు కనపడతాయి. మన దగ్గర దొరికినంత విశేషాలు దాదాపుగా వాళ్ళ దేశాల్లో వాళ్ళు చూడలేదు. అటువంటి వాళ్ళు మొట్టమొదటి వాడు కన్నింగ్హామ్ అతనేమో ఆర్కియాలజిస్ట్ కదా, ఆ కాలంలో ఇప్పుడు ఆర్కియాలజీ కూడా లేదు. ఈ విధంగా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయన సైనికాధికారిగా ఉండేవాడు సౌత్ వెస్ట్ ఇండియాలో. అక్కడి నుంచి తర్వాత బెంగాల్, ఈ ప్రాంతాలన్నీ ఆయన సైనికాధికారిగా చాలా చాలా చోట్లకు విజిట్ చేశాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు, భారతదేశంలో ఇంత గొప్ప కల్చర్. అంటే ప్రధానంగా యూరోప్లో కానీ, మీరు యూకేలో కానీ, తర్వాత అమెరికాలో కానీ ఆనాడు పాశ్చాత్యులకు తెలిసినటువంటి ప్రాచీన సాంస్కృతిక చిహ్నాలు లేవు. ఇప్పుడిప్పుడు కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఇంకా సంస్కృతిని అమెరికాలో ఇంకొక చోట, కానీ అంతకుముందు తెలిసేది కావు.
కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం, భారతదేశం ఏదైతే నాగరికత లేదని మనం బయట చెప్పుకుంటున్నామో, ఎందుకు పనికిరాని దేశం అనుకుంటున్నామో, అటువంటి దేశంలో ఎంతెంతో గొప్ప భవనాల శిథిలాలు ఉన్నాయి, ఎన్నెన్ని గొప్ప విషయాలు బయటపడుతున్నాయి, గుహల్లో చిత్రాలు ఏ విధంగా వస్తున్నాయి, టెంపుల్లో శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్ట్ అన్నిటి విషయంలో భారతీయ కల్చర్ చాలా గొప్పగా ఉండిందన్న సంగతి వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత దాని గురించి కొంత పరిశోధన చేశారు. ఆ సందర్భంలోనే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మనం మామూలుగా 1920 అంటాము, 20లో మొట్టమొదటిసారికి మనకు హరప్ప కల్చర్ బయటపడింది. త్రవ్వకాలు అప్పుడు కాస్త శాస్త్రీయంగా ప్రారంభమైన త్రవ్వకాలే. ఆ త్రవ్వకాలు చూసిన తర్వాత వాళ్ళకి మరింత ఆశ్చర్యపోయారు. నిజానికి చూస్తే అవి 5000 సంవత్సరాలకు పూర్వమో, కానీ వాళ్ళ మత విశ్వాసాలు మనల్ని దూరం పోనివ్వలేదు. అంత ఎక్కువ ఉంటుంది, ఉండడానికి వీలేదు కదండి, బైబిల్ పుట్టింది ఎంతకాలం అయింది, అంతకుముందు ఎంతకాలం అయింది అని చెప్పి వాళ్ళు బైబిల్ శాస్త్రం ప్రకారంగా 4000 సంవత్సరాల కంటే పూర్వం అసలు మనుషులు ఉండడానికి వీల్లేదు అన్న పరిస్థితిలో ఉండేవాళ్ళు. కాబట్టి అంతకన్నా పూర్వంది హరప్పన్ సంస్కృతి అని చెప్పడం కష్టపడ్డారు. కాదండి, ఇది 1500 సంవత్సరాలు బీసీ, మ్యాక్సిమం 2500 ఇయర్స్ బీసీ అనుకోండి. అంటే ఇప్పటికి దాదాపుగా 3000 సంవత్సరాలకు పూర్వం ఈ చరిత్ర ఉంది అని చెప్పుకున్నారు. అలా మొదలైంది భారతదేశ చరిత్ర. అంటే మొత్తానికి చరిత్ర ఈనాటిది కాదు, వీళ్ళ చరిత్ర కనీసం 3-4 సంవత్సరాల పూర్వంది. ఆ తర్వాత భారతదేశంలో లోపలికి వచ్చిన తర్వాత వాళ్లకు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఈనాటి చరిత్రలు కావు, ఇవి ఎప్పటివో చరిత్రలు. మన దగ్గర కాల గణన ఉంది, ఆ కాల గణన కొన్ని లక్షల సంవత్సరాలకు పోయే గణన ఉంది. మనవంతరాలు ఉన్నాయి, కల్పాలు ఉన్నాయి, మహాయుగాలు ఉన్నాయి, యుగాలు ఉన్నాయి. ఇది మనది కలయుగం ఉన్నాం మనం. కాబట్టి ఇంత కాలగణన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత గొప్ప వేద సంస్కృతి, సాహిత్యం ఉన్నటువంటిది, శాస్త్రాలు ఉన్నటువంటిది, వీటి గురించి కొంత అవగాహన వాళ్ళకి ఏర్పడింది. కానీ విదేశీయులు కాబట్టి వాళ్లకు ఈ సాహిత్యంలో వాటిల్లో ముందుకు పోయి అధ్యయనం చేసి దాని యొక్క భావాన్ని, అర్థాన్ని అర్థం చేసుకున్నటువంటి తెలివితేటలు అప్పటికి వాళ్ళకు పెంపొందించలేదు. ఆ తర్వాత మార్క్స్ముల్లర్ అలాంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.